సీజనల్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. అంటే జనవరిలో కానీ జూలైలో కానీ, అదే సమ్మర్లో కానీ వింటర్లో కానీ సీజనల్ టెంప్ డిస్ట్రిబ్యూషన్. జనరల్గా the effect of latitude and temperature is well pronounced on the map as the isotherms are generally parallel to the latitude. Deviation from this general trend is more pronounced in January than in July, especially in the northern hemisphere because of deviation ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే జనవరిలో మోర్ జనవరి దెన్ ఇన్ జూలై, ఎస్పెషల్లీ ద నార్థన్ హెమిస్ఫియర్ బికాస్ ఆఫ్ ల్యాండ్ సర్ఫేస్ ఏరియా విచ్ ఇస్ మచ్ లార్జర్ దెన్ ఇన్ ద సౌతర్న్ హెమిస్ఫియర్. సో ఇప్పుడు జనవరిలో చూద్దాం. సీజనల్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ జనవరి ఫస్ట్ నార్థన్ హెమిస్ఫియర్లో చూద్దాము, తర్వాత సౌతర్న్ హెమిస్ఫియర్లో. ఫస్ట్ నార్థన్ హెమిస్ఫియర్లో జనవరి అప్పుడు ఇక్కడ ఏముంటుంది, నార్థన్ హెమిస్ఫియర్ జనవరి వింటర్, నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఇన్ సౌతర్న్ హెమిస్ఫియర్. ఇప్పుడు నార్థన్ హెమిస్ఫియర్ గురించి మాట్లాడుతాం కాబట్టి జనవరిలో వింటర్ ఉంటుంది. వెస్ట్రన్ మార్జిన్స్ ఆఫ్ కాంటినెంట్స్ అనేటివి వార్మర్ దెన్ దర్ ఈస్టర్న్ కౌంటర్ పార్ట్స్. ఇవి మనకి ఇప్పుడు ఇది వచ్చేసి నార్త్ అమెరికా, ఇది వచ్చేసి సౌత్ అమెరికా, ఇది వచ్చేసి ఆఫ్రికా ఐలాండ్ అనుకో. ఇక్కడ ఏం చెప్తానంటే వెస్ట్రన్ మార్జిన్స్ ఆఫ్ కాంటినెంట్స్ ఉంటాయి కదా, ఇవి వార్మర్ దెన్ దర్ ఈస్టర్ కౌంటర్ పార్ట్స్. ఇవి వార్మ్ ఉంటాయి అన్నట్టు. దీంతో వెస్టర్న్ మార్జిన్స్ వార్మ్ ఉంటాయి. ఎందుకు? ఈస్టర్లీస్ ఆర్ ఏబుల్ టు క్యారీ హై టెంపరేచర్స్ ఇన్ టు ద ల్యాండ్ మాసెస్. ఇక్కడ ఈ వెస్టర్లీస్ ఉంటాయి కదా, ఈ వెస్టర్లీస్ అనేది హై టెంపరేచర్ ఓషన్స్ నుంచి ల్యాండ్ మాసెస్కి తెస్తుంది. ఓకే. ఐసోథర్మ్స్ అనేది ఆర్ క్లోజర్ టు ఈస్టర్న్ మార్జిన్స్కు క్లోజ్గా ఉంటాయి యాజ్ టెంపరేచర్ గ్రేడియంట్ ఈస్ హై. ఐసోథర్మ్స్ క్లోజర్ టు ఈస్టర్న్ మార్జిన్స్, ఈస్టర్న్ మార్జిన్స్కి క్లోజ్గా ఉంది. ఎందుకు అంటే అక్కడ ఈస్టర్న్ మార్జిన్స్కి క్లోజ్గా ఉంది. ఎందుకు అంటే టెంప్ గ్రేడియంట్ ఎక్కువ ఉంటుంది. టెంప్ గ్రేడియంట్ హై, టెంపరేచర్ గ్రేడియంట్ హై. ఎందుకంటే లెస్ మోడరేటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ సీస్, లెస్ మోడరేటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సీస్, లెస్ మోడరేటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సీస్. ఎందుకంటే వెస్టర్లీస్ అనేవి వెస్ట్ టు ఈస్ట్ ఫ్లో అవుతుంటాయి కాబట్టి అలా ఉంది. ఓకే. ఐసోథర్మ్స్ డీవియేట్ టు ద నార్త్ ఓవర్ ద ఓషన్. ఓషన్ మీద డీవియేట్ టు నార్త్ ఓవర్ ద ఓషన్ అవుతాయి. ఎందుకు ఓవర్ టు ద ఓషన్ నార్త్ ఎందుకు అవుతున్నాయి అంటే, ఎగ్జాంపుల్ ప్రజెన్స్ ఆఫ్ వార్మ్ గల్ఫ్ స్ట్రీమ్ అండ్ నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ మేక్ ద నార్త్ అట్లాంటిక్ ఫార్మర్ and isotherms show a poleward shift indicating that the currents are able to carry high temperatures poleward. ఐసోథర్మ్స్ ఓవర్ మీద ఓషన్లో ఏమవుతుందంటే నార్త్కి వెళ్తుంది. నార్త్కి ఎందుకు వెళ్తుంది అంటే ఓవర్ ద కాంటినెంటల్ వల్ల ఏమవుతుంది అంటే ఓవర్ ద కాంటినెంట్స్ ఈక్వేటర్ వాడికి వస్తున్నాయి డ్యూ టు కాంటినెంట్ యాజ్ ద కోల్డ్ పోలార్ విండ్స్ ఆర్ ఏబుల్ టు పెనిట్రేట్ సౌత్వర్డ్స్ ఇన్ టు ద ఇంటీరియర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా అనుకో, ఇలా అవుతుంది. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 degrees అనుకుందాం. సో ఇది ఐసోథర్మ్ నార్త్ ఇది ఇక్కడ ఓషన్ ఉంది అనుకుంటే ఇక్కడ నార్త్కి వెళ్తుంది. డివియేట్ ఆఫ్ ద ఓషన్ నార్త్ అట్లాంటిక్ అండ్ ఐసోథర్మ్ షో ఫార్వర్డ్ షిప్ ఇండికేట్ దట్ కరెంట్స్ ఆర్ ఏబుల్ టు సో ఓషన్లో పైకి వెళ్తుంది అన్నట్టు. కరెంట్స్ ఆర్ ఏబుల్ టు క్యారీ హై టెంపరేచర్స్ పోల్వర్డ్. ఈ హై టెంపరేచర్స్ అనేది పోల్వర్డ్కి తీసుకెళ్తుంది అని అర్థం. ఓకే.
సో ఈక్వేటర్ వర్డ్ ఇక్కడ 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 కాంటినెంటల్ ఉందనుకోండి. ఈక్వేటర్ వర్డ్ ఎందుకు వస్తున్నాయి? ఐసోథర్మ్ డివియేట్ ఈక్వేటర్ వర్డ్ ఓవర్ కాంటినెంట్ as the cold polar winds are able to penetrate. ఈ కోల్డ్ పోలార్ విండ్స్ అన్నట్టున్నాయి కదా, ఆర్ ఏబుల్ టు పెనిట్రేట్ సౌత్వర్డ్స్ ఇన్ టు ద ఇంటీరియర్స్. లో టెంపరేచర్స్ ఆర్ రికార్డెడ్ ఓవర్ నార్థన్ సైబేరియా అండ్ గ్రీన్లాండ్ డ్యూ టు కాంటినెంటలిటీ. గ్రీన్లాండ్ కానీ సైబేరియా, నార్త్ సైబేరియా కానీ అక్కడ లో టెంపరేచర్స్ అనేవి ఉంటాయి డ్యూ టు కాంటినెంటలిటీ. లో టెంపరేచర్స్ ఓవర్ నార్థన్ సైబేరియా అండ్ గ్రీన్లాండ్ డ్యూ టు కాంటినెంటాలిటీ. ఇది సౌతర్న్ హెమిస్ఫియర్లో ఎలా? ఇప్పుడు సౌతర్న్ హెమిస్ఫియర్లో ఏంటంటే ఇక్కడ ఓషన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఐసోథర్మ్స్ అనేటివి ఇక్కడ కొంచెం రెగ్యులర్ బిహేవియర్ ఉంటుంది. ద ఐసోథర్మ్స్ ఆర్ మోర్ ప్యారలల్ టు లాటిట్యూడ్ ఉంటుంది అండ్ వేరియేషన్ ఈస్ కొద్దిగా గ్రాడ్యువల్గా ఉంటుంది. హై టెంపరేచర్ బెల్ట్ రన్స్ ఇన్ ద సౌతర్న్ హెమిస్ఫియర్ సమ్వేర్ అలాంగ్ 30 degree లాటిట్యూడ్ కాడ హై టెంపరేచర్ రన్ అవుతుంటుంది. హై టెంపరేచర్ 30 degrees సౌత్ లాటిట్యూడ్ కాడ. సబ్ ట్రాపిక్స్ ఆర్ డివైడ్ ఆఫ్ క్లౌడ్ కవర్ డ్యూ టు యాంటీ సైక్లోనిక్ సర్ఫేస్ ఎట్ ద సర్ఫేస్. సబ్ ట్రాపిక్స్ ఉంటాయి కదా, అక్కడ క్లౌడ్ ఉండదు, ఎందుకంటే యాంటీ సర్క్యులేషన్ ఉంటుంది సర్ఫేస్ కాడ. థర్మల్ ఈక్వేటర్ అనేది లైస్ సౌత్ ఆఫ్ జియోగ్రఫిక్ ఈక్వేటర్ బికాస్ ద ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ has shifted southwards with the apparent movement of the sun. ఇక్కడ థర్మల్ ఈక్వేటర్ కూడా కిందికి వచ్చింది, ఎందుకంటే జియోగ్రఫికల్ ఈక్వేటర్కి పోలిస్తే సో అది అన్నట్టు ఇది. అంటే ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జూలైలో సీజనల్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ నార్థన్ హెమిస్ఫియర్లో ఎలా ఉంది? జూలైలో నార్త్ హెమిస్ఫియర్లో ఎలా ఉంది? ఇక్కడ వచ్చేసి సమ్మర్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్, ఇక్కడ సమ్మర్ నార్థన్ హెమిస్ఫియర్, వింటర్ ఏం సౌతర్న్ హెమిస్ఫియర్లో. టెంపరేచర్ గ్రేడియంట్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంది. ఒక జిగ్జాగ్ పాత్ నార్థన్ హెమిస్ఫియర్లో, ఇర్రెగ్యులర్ జిగ్జాగ్ నార్థన్ హెమిస్ఫియర్లో. ఇక్కడ వచ్చేసి ఐసోథర్మ్స్ జనరల్లీ ప్యారలల్ టు లాటిట్యూడ్స్ ఉంటాయి. థర్మల్ ఈక్వేటర్ వచ్చేసి నార్త్ ఆఫ్ జియోగ్రఫికల్ ఈక్వేటర్ ఉంటుంది. ఈక్వటోరియల్ ఓషన్స్ ఉంటాయి కదా, ఇవి రికార్డ్ వార్మర్ టెంపరేచర్స్ మోర్ దెన్ 27 degrees. ఈక్వటోరియల్ ఓషన్స్ ఏవైతే ఈక్వటోరియల్ రీజియన్ దగ్గర ఉన్నాయో అది వార్మర్ టెంపరేచర్ వస్తుంది. ల్యాండ్ మీన మోర్ దెన్ 30 degrees ఈజ్ నోటీస్డ్ ఇన్ ద సబ్ ట్రాపికల్ కాంటినెంటల్ రీజియన్ ఆఫ్ ఏషియా అలాంగ్ 30 degrees నార్త్ లాటిట్యూడ్. హైయెస్ట్ యాన్యువల్ టెంపరేచర్ రేంజ్ ఇస్ మోర్ దెన్ 60 degree డ్యూ టు కాంటినెంటలిటీ. హైయెస్ట్ యాన్యువల్ టెంపరేచర్ రేంజ్ వచ్చేసి సైబేరియాలోనే ఉంటుంది, కాంటినెంటలిటీ వల్ల ఎక్కువ ఉంది. ఓవర్ ద నార్థన్ కాంటినెంట్స్ ఏ పోల్వర్డ్ బెండ్ ఆఫ్ ఐసోథర్మ్స్ ఇండికేట్ land masses are overheated and the tropical hot winds are able to go far into the north interiors. నార్థన్ కాంటినెంట్స్లో ఏం జరుగుతుందంటే పోల్వర్డ్ బెండ్ అవుతుంది ఐసోథర్మ్ అనేది. అదేం ఇండికేట్ చేస్తుందంటే ల్యాండ్స్ అనేటివి ఎక్కువ హీట్ అయ్యేవి అండ్ హాట్ ట్రాపికల్ విండ్స్ అనేటివి నార్థన్ ఇంటీరియర్స్ వెళ్తున్నాయి. ఐసోథర్మ్స్ ఓవర్ నార్థన్ ఓషన్స్ వచ్చేసి ఈక్వేటర్ వర్డ్ షిఫ్ట్ వస్తున్నాయి, ఇండికేటింగ్ దట్ ఈక్వేటర్ వర్డ్ షిఫ్ట్ వస్తుంది. ఓషన్ ఆర్ కూలర్, oceans are cooler and able to carry the moderating effect into tropical interiors కి వస్తుంది. Lowest temperatures are experienced over the Greenland. Highest temperature belt runs through North Africa, West Asia, Northwest India, Ridda. సౌతర్న్ హెమిస్ఫియర్లో అయితే రెగ్యులర్ ఓవర్ సౌతర్న్ హెమిస్ఫియర్ బట్ లో స్లైట్ బెండ్ టువర్డ్స్ ద ఈక్వేటర్ ఎట్ ద బల్జెస్ ఆఫ్ కాంటినెంట్స్ డ్యూ టు మోడరేటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఓషన్స్. ఇట్స్ వింటర్ ఇన్ ద సౌతర్న్ హెమిస్ఫియర్. ఒకసారి మనం ఇది
ఇక్కడ వచ్చేసి మనం ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. సీజనల్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ సో మెయిన్గా అలా ఉంటుంది జనవరి జూలై. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ సీజన్ డస్ ద 20 degrees ఐసోథర్మ్ ఇన్ ఇండియా రన్ ప్యారలల్ టు ద ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్? వింటర్లో. ఎందుకంటే వింటర్ ఇట్ మార్క్స్ ద నార్త్ సౌత్ థర్మల్ డివైడ్ విత్ 20 degrees south of it, greater than 20 degrees south of it. Highest recorded temperature in India was observed in which location and season? Ganganagar 1935లో, రాజస్థాన్ డ్యూరింగ్ పీక్ సమ్మర్ హీట్, గంగానగర్ సమ్మర్. విచ్ రీజన్ ఎక్స్పీరియన్స్ ద మ్యాక్సిమం డైurnal టెంపరేచర్ రేంజ్ ఇన్ వింటర్ డ్యూ టు క్లియర్ స్కైస్? ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్ అన్నట్టు. ఇంటీరియర్స్ హ్యావ్ హై డే నైట్ వేరియేషన్స్ ఉంటాయి. డైurnal రేంజ్ అంటే అదే ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్. ద హిమాలయన్ రేంజెస్ ప్రైమర్లీ ప్రొటెక్ట్ నార్థన్ ఇండియా ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. 3 to 8 degrees వార్మ్ ఉంటుంది. డ్యూరింగ్ సమ్మర్ విచ్ విండ్ ఎక్సాసెరబేట్స్ హీట్ ఇన్ నార్థన్ ప్లేన్స్? లూ. హాట్ డ్రై లోకల్ విండ్స్ ఫ్రమ్ థార్ డిజర్ట్ అనేటివి లూ. ఇది హీట్ ఇన్ నార్థన్ ప్లేన్స్ని పెంచుతుంది లూ అనేది. ఇన్ మాన్సూన్ సీజన్ టెంపరేచర్ డ్రాప్స్ బై 5 to 8 degrees primarily due to cloud cover and rainfall. Which part of India lacks a distinct winter season with temperatures often greater than 30 degrees? Southern Peninsula. Tropical location ensures mild winters. Lowest recorded temperature in India was in which valley during winter? Dras Valley la lowest temperature ఉంటుంది హిమాలయాస్లో 1908లో. జూలైలో ఐసోథర్మ్స్ ఇన్ ఇండియా ఆర్ జనరలీ ప్యారలల్ టు లాటిట్యూడ్. జూలైలో మనం చూసినాము ఐసోథర్మ్స్ అనేవి ప్యారలల్ టు లాటిట్యూడ్ ఉంటాయి. అక్టోబర్ హీట్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ విచ్ సీజన్ ఇన్ సౌతర్న్ ఇండియా? పోస్ట్ మాన్సూన్. హై హ్యూమిడిటీ ఫ్రమ్ డ్రెంచ్డ్ సాయిల్ రైసెస్ టెంపరేచర్స్ టు 33 degrees Celsius. సో అక్టోబర్ హీట్ అంటాం దాన్ని. పోస్ట్ మాన్సూన్ తర్వాత వచ్చేది అదే. సో పోస్ట్ మాన్సూన్లో అక్టోబర్ హీట్ అనేది సౌతర్న్ ఇండియా. విచ్ రీజన్ రికార్డ్ ద హైయెస్ట్ యాన్యువల్ టెంపరేచర్ రెయిన్ ఇన్ ఇండియా? హిమాలయన్ రీజియన్స్ హైయెస్ట్ యాన్యువల్ టెంపరేచర్ రేంజ్. ఎందుకంటే సమ్మర్ ఎక్కువ, వింటర్ ఎక్కువ. సో యాన్యువల్ టెంపరేచర్. హీట్ వేవ్స్ ఇన్ ఇండియా ఆర్ మోస్ట్ ఫ్రీక్వెంట్ ఇన్ విచ్ విన్స్ అండ్ రీజన్స్? మేలో ఎక్కువ రాజస్థాన్, పంజాబ్, యూపీలో ఉంటాయి. మేలో ఎక్కువ ఉంటాయి. మోడరేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సీ ఈజ్ లీస్ట్ ఫెల్ట్ ఇన్ విచ్ ఏరియా డ్యూరింగ్ సమ్మర్? ఇంటీరియర్ డెక్కన్లో. అది ఎందుకంటే ఫార్ ఫ్రమ్ ఉంటుంది. డ్యూరింగ్ వింటర్ ద మినిమం టెంపరేచర్ ఇన్ నార్త్ వెస్టర్న్ ఇండియా ఈజ్ 5 degrees. కోల్డ్ వేవ్స్ ఉంటాయి అక్కడ. విచ్ సీజన్ సీజ్ ద మోస్ట్ యూనిఫామ్ టెంపరేచర్ అక్రాస్ ఇండియా? మాన్సూన్. ద వెస్ట్ కోస్ట్ ఈస్ కూలర్ దెన్ ఈస్ట్ కోస్ట్ ఇన్ సమ్మర్ డ్యూ టు వెస్టర్లీ సీ బ్రీజెస్. వెస్టర్లీ సీ బ్రీజెస్ వల్ల ఏమవుతుందంటే వెస్ట్ కోస్ట్ కొద్దిగా కూలర్గా ఉంటుంది. ఇన్ వింటర్ సౌతర్న్ ఇండియాస్ టెంపరేచర్స్ ఆర్ కంపారబుల్ టు ఈక్వటోరియల్ రీజన్స్. వెస్టర్న్ డిస్టర్బెన్స్ కాస్ కోల్డ్ వేవ్స్ ఇన్ నార్థర్న్ ఇండియా డ్యూరింగ్ వింటర్. వెస్టర్న్ డిస్టర్బెన్స్ కాస్ కోల్డ్ వేవ్స్ ఇన్ నార్థర్న్ ఇండియా డ్యూరింగ్ వింటర్. మెడిటేరియన్ నుంచి. హైయెస్ట్ సమ్మర్ టెంపరేచర్ ఇన్ పంజాబ్ ఆర్ హర్యానా పీక్స్ ఇన్ జూన్. విచ్ ఫ్యాక్టర్ కాసెస్ హై సమ్మర్ టెంపరేచర్ ఇన్ నార్థర్న్ ఇండియా డిస్పైట్ సబ్ ట్రాపికల్ లాటిట్యూడ్?
లో విండ్స్ ఫ్రమ్ డిజర్ట్ వల్ల హై టెంపరేచర్స్ వస్తుంది నార్థన్ ఇండియాలో, సబ్ ట్రాపికల్ ఉన్నా సరే. పోస్ట్ మాన్సూన్ నార్త్ ఇండియా ఎక్స్పీరియన్సెస్ ర్యాపిడ్లీ కూలింగ్ స్టార్టింగ్ ఇన్ లేట్ అక్టోబర్. ద థార్ డిజర్ట్ has the highest diurnal temperature in winter season. వింటర్ సీజన్లో ఎక్కువ ఉంటుంది తార్లో. కోస్టల్ రీజన్స్ హ్యావ్ ద లీస్ట్ యాన్యువల్ టెంపరేచర్ వేరియేషన్ డ్యూ టు మెరీటైమ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల లీస్ట్ యాన్యువల్ టెంపరేచర్ వేరియేషన్ ఉంటుంది. డ్యూరింగ్ జనవరి ద టెంపరేచర్ గ్రేడియంట్ ఈజ్ మ్యాక్సిమం బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ ఇండియా. నార్త్లోనేమో 5 to 10 ఉంటే సౌత్లోనేమో 24 to 25 ఉంటుంది. మే ఈజ్ ద హాటెస్ట్ మంత్ ఇన్ ఇండియా బికాస్ సన్ ఓవర్ హీట్ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్. మేలో ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సన్ ఉంటుంది. ఇన్ మోన్సూన్ ద అరేబియన్ సీ బ్రాంచ్ మోడరేట్స్ టెంపరేచర్స్ మోర్ ఇన్ వెస్ట్రన్ ఘాట్స్. Orogenic rainfall cools coast. Northern hill stations like Simla are preferred in summer due to moderate temperatures. The 30 degrees C isotherm in summer bends equatorward over northern plains. 30 degrees isotherm అనేది సమ్మర్లో నార్థన్ ప్లేన్స్కి వెళ్తుంది. కాంటినెంటల్ హీటింగ్ వింటర్ స్నోఫాల్ ఇన్ హిమాలయ సపోర్ట్స్ వింటర్ టూరిజం ఆర్ స్నో స్పోర్ట్స్. వింటర్ స్నోఫాల్ వచ్చేసి హిమాలయస్లో వింటర్ టూరిజం. ఇండియాస్ క్లైమేట్ సౌత్ ఆఫ్ హిమాలయస్ ట్రీటెడ్ as ట్రాఫికల్ డ్యూ టు హాట్ సమ్మర్స్. సౌత్ ఆఫ్ హిమాలయస్ ట్రాఫికల్ అయితే హాట్ సమ్మర్స్ డిస్పైట్ లాటిట్యూడ్.